ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడు, కృప కలిగినటువంటి యేసయ్య జీవము కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు సహోదరులందరికీ మన దేవుని పేరిట వందనాలు. మీ దగ్గర నుంచి ఎవరన్నా ఒక మేలు ఆశిస్తున్నారని అనుకుందాం. ఆ మేలు పొందుకున్నటువంటి మనుషుడు, పొందుకోబోయే మనుషుడు ఎక్కడ బాగుపడతాడో, మనల్ని మించి ఎక్కడ పోతాడో, మనం చేసే మేలు వీనిని కొంచెం హెచ్చిస్తుందేమో జీవితంలో అని అనుకొని మీరు వారికి చేసేటువంటి మేలు విషయంలో వెనక అడుగేయొద్దు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీ దగ్గర నుంచి ఎవరికైతే మేలు దక్కుతుందో ఆ మనుషులకి మీరు చేసే మేలు చెయ్యక చేతిని ముడుచుకోవద్దు ఇట్లా. ఎందుకంటే నేను చూస్తా ఉన్నా, వీడికి మనం ఇచ్చేది ఏదన్నా ఇస్తే, లేదా మనం ఏదన్నా సరే ఫలానా ఒక మాట చెప్తే వీనికి మేలు జరుగుతుందని తెలిసి ఆ ఇచ్చేది, ఆ చెప్పేది చెప్పకుండా వెనక్కి పోవటం వల్ల ఈ మేలు పొందుకునేటువంటి మనుషునికి సహాయము ఆకాశం నుంచి వస్తుంది. ఎవరి ద్వారా అయితే మేలు పొందుకోబోతూ ఉన్నాడో ఆ మనుషుడు అన్నాడు కదా, ఆ మనుషునికి దేవుని దెబ్బలు తగులుతాయి. నిజం చెప్తున్నా, దేవుని దెబ్బలు తగులుతాయి. ఆ మేలు పొందుకునే మనిషి జీవితంలో ఒక్కసారైనా సరే, అవును ఫలానా సహోదరుడు నాకు ఈ రీతిగా సహాయం చేయబట్టే నేను ఈరోజు దేవుని కృపను బట్టి ఇలాగున్నా, ఆ సహోదరునికి దేవుడు అంతటి మనస్సునిచ్చిండు అని ఎన్నడూ చెప్పకుండా పోతాడా? చెప్పలేదు అనుకుందాం. దేవుని యథార్థతను కలిగిన మీరు ఈ విషయంలో ముందడుగు వేసి బాగుపడితే బాగుపడినాయి. నేను చేసే మేలు వల్ల ఒకరు బాగుపడితే బాగుపడినాయి. మేలు జరుగుతుందా? జరగని. వాళ్ళకి ఏదన్నా జీవితంలో నెమ్మది అనేది ఎదురవుతుందా? ఎదురుగానే. నేను చేస్తా, ముందు ఉంటా, వాళ్ళకి మేలు జరగటం కోసమే ముందుంటా అనేటువంటి ఆలోచనలు మనల్ని ఏం చేస్తాయంటే, మన యథార్థతని దేవుని ముందు సముద్రపు పొంగు వలె హెచ్చిస్తుంది. అలలు కూడా ఎగిరి పడతా ఉంటాయి. మన యథార్థత దేవుని కళ్ళ ముందు ఏమవుతుందంటే, ఎప్పుడు నిశ్చలంగా ఫ్లాట్గా ఉంటే ఏం బాగుంటుంది? దేవుని ముందు మనమైతే ఒక్కొక్కసారి ఆ కళ్ళకు కూడా కనపడకుండా అంత ఎత్తుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. లేఖనం మనకు సెలవిస్తా ఉంది, మీరు ముష్కరుల వలె ఉండొద్దు. కీడు చేసేటువంటి, అపాయము కలుగజేసేటువంటి, మనుషులను కుటుంబాలను కూల్చేటువంటి ఆలోచన ధోరణిని కలిగి ఉండొద్దు సెలవిస్తా ఉంది లేఖనం. యేసు ప్రభు వారు కూడా చివరికి రక్తాన్ని కూడా తీసి పాత్రలో పెట్టించండు. దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆయనకు మహిమ కలుగును గాక. భూమిని పుట్టించినటువంటి దేవుడు సముద్రానికి హద్దులు ఏర్పాటు చేసిన దేవుడు మనుష్యునికి ఈ రోజున యేసు ప్రభు రక్తాన్ని తీసిపెట్టిండు. మీరు తిని తాగండి, ఆయన శరీరం, ఆయన రక్తాన్ని తిని తాగి కీడు జోలు పోకుండా ఆయన ఎలాగైతే ఆయన రక్తాన్ని తీసిపెట్టిండో, ఆయన ప్రాణాన్ని తీసిపెట్టిండో అదే ధోరణిని కలిగి ఉండండి. ప్రతిఫలంగా మీకేం జరుగుతుందంటే అపోస్తల కార్యంలో ఉంటది. ఆయన అధికారుల మీద, శక్తుల మీద,
అధికారం పొందుకొని అధికారుల మీదనే అధికారం పొందుకొని దేవుని పక్కన కూర్చున్నాడంట ప్రతిఫలంగా. ఆ ప్రాణాన్ని పెట్టినటువంటి దానికి ప్రతిఫలంగా మన యజమానుడు యేసయ్యకి దక్కిన ప్రతిఫలం. మరి ఈ రక్త మాంసాలను తింటూ ఉన్న మనము ఆ రక్త మాంసాలలో ఉన్నటువంటి నీతి యథార్థతను కూడా కలిగి ఉండాలిగా. మరి ఈడో నేను పెట్టే తిండి తిని కొంచెం బాగుపడతాడు, కొంచెం నెమ్మదిగా ఉంటాడని అనుకొని ఆ తిండి పెట్టకుండా ఆపితే దేవుడు ఇంకొక దిక్కు నుంచి ఆ మనుషుడికి ఇవ్వాలని నిర్ణయం చేసుకొని ఉంటే ఇస్తాడు. నీవు పెట్టకపోవటం వల్ల నీకు దేవుడు ఇచ్చేది ఉంటుంది కదా, అది దేవుడు రాకుండా చేస్తే వెనక్కి తీసుకుంటే నీవు రేపటి రోజున వాళ్ళకి పెట్టే పక్కకి పెట్టు, నీకే లేకుండా పోతుంది. అప్పుడు ఏం చేస్తావు? యేసు ప్రభు ఆ రోజున అబ్బో నా ప్రాణం నేను ఇయ్యను నేను ఆ విషయం తెలుసుకుంటేనే ఆ శరీరం మీద రక్తం, శరీరం మీద ఉన్నటువంటి చెమట రక్తంలాగా కింద పడతా ఉంది. అబ్బో నేను ఇయ్యను అని ఆ ప్రాణాన్ని దాచుకుంటే ఈరోజు అనేకులకి ప్రాణం పెట్టేటువంటి రక్షకుడుగా ఉండడు. ప్రాణాన్ని ఇచ్చేసిండు తృణప్రాయంగా. ఇదంతా చెత్తబుట్టని తన్నుకుంటా పోతారు. చెత్తబుట్ట ఉంటుంది కదా, డస్ట్బిన్, తన్నుకుంటా పోయేటోళ్ళు ఉంటారు. దానికి విలువే లేదు. ప్రాణాన్ని మన రక్షకుడైనటువంటి క్రీస్తు తృణప్రాయంగా తీసేసిండు. ఈ రోజున ఆయన ఆ ప్రాణాలను అనేకులకు నిలుపుతా ఉన్నాడు. ఆమె దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ మార్గంలో ఉన్నటువంటి మనకి కావాల్సింది ఏంటంటే, మనకి కావాల్సింది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనకి చెప్తా ఉన్నాడు ఏమనంటే, కరెంటు పోయింది, ఏమనంటే మనకి చెప్తా ఉన్నటువంటి వాగ్దానము, ఈరోజు వాగ్దానం చూసుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. వారికి ఇలాగున ఆజ్ఞాపించును, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోను యథార్థ మనసుతోను మీరు ప్రవర్తింపవలెను. ఇది ఈరోజు దేవుడు మనకు చేస్తూ ఉన్నటువంటి వాగ్దానం. ఏం వాగ్దానం అంటే, మీరేం చేస్తారంటే నమ్మకమైనటువంటి మనస్సుతోటి యథార్థ మనసుతోను నమ్మకముతోను ఏం చేయాలంటే దేవుని నీతిని జరిగించాలి. ఇప్పుడు చూద్దాం ఏంటిదంటే, దేవుని మనుషులమని చెప్పుకొని ఆ మనుషునికి జరిగేటువంటి మేలు జరగకుండా పక్కకు పెడితే, మేలు జరగకుండా పక్కకు పెడితే, ఈ లేఖనంలో రాయబడినటువంటి దేవుని యథార్థత, లేఖనంలో రాయబడ్డట్లు ఈ దేవుని యథార్థ మనసు, అలాగనే దేవుని నమ్మకం మనలో ఎక్కడి నుంచి వస్తుంది. అందుకే లేఖనం సెలవిస్తా ఉన్నది. ఈ మాట చెప్పినటువంటి రాజు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. హెచ్చరిక ఏమనంటే, చూడండి అయ్యలారా, చూడండి, మనము యేసు ప్రభు రక్తంలో కడగబడినటువంటి మనము భయభక్తులు కలిగి అన్నం పెట్టేటువంటి స్థితిలో ఉంటే, అన్నదమ్ములకి, క్రీస్తు రక్తంలో చేయి వేసేటువంటి సహోదరులకి అన్నం పెట్టండి. నీళ్లు ఇచ్చేది ఉంటే నీళ్లు ఇవ్వండి. అది కూడా దేవుని భయాన్ని బట్టి. ఎందుకంటే దేవుని భయాన్ని కలిగి ఉండి అన్నం పెట్టాల్సిన స్థితిలో ఉండి, నీళ్లు ఇవ్వాల్సిన స్థితిలో ఉండి చేతులు ముడుచుకుంటే దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది. జాగ్రత్త. రాజు ఆయన ప్రజలకి యెహోవా దేవుని పేరట భయభక్తులు నేర్పిస్తా ఉన్నాడు. ఇలా ఉండండి, మీరు
మీరు ఇప్పుడు మామూలు మనుషులు కాదు, కొద్దిమంది ప్రజలకి న్యాయాధిపతులుగా మంచి చెడు చెప్పేటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఏం చేస్తారంటే మంచిని చెడును ఆలోచన చేసి దేవుని మంచి ఏదో అదే ప్రజలకు చెప్పండి. అదే మీరు జీవితంలో కలిగి ఉండి చేసి చూపించండి. చేసి చూపిస్తే ఏం జరుగుతుందంటే దేవుని యొక్క నీతి, ఆ యథార్థ మనసు దేవునికి కలిగింది మీకు కలిగి ఉంటుంది, మీకు కూడా కలిగి ఉంటుంది. దేవునికి ఉంది కదా, మీరు దేవుని మనుషులు అని చెప్పుకున్నప్పుడు ఆ నీతి మీ మీద ఉందంటే అవును వీళ్ళు దేవుని మనుషులే అనేటువంటి సాక్ష్యము మనకు ఎదురవుతుంది. మనము దేవుని యథార్థతని, దేవుని నీతిని కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు దేవుడు చేస్తూ ఉన్న వాగ్దానం ఆయన నీతిని కలిగి ఉండాలి, ఆయన యథార్థతని మనము నిలుపుకోవాలి. అలాగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా లేఖనాలలో ఉన్నటువంటి యథార్థ మనస్సుని నమ్మకముతో నీకు పరిచర్య చేసేటువంటి నీ చేత నియమింపబడినటువంటి నివారముగా మమ్మలను స్థాపించమని, క్రీస్తు అనే పరిశుద్ధుని రక్తంలో మేము పరిశుద్ధులమై ఉండగా ఆ క్రీస్తు పరిశుద్ధతను ఏ రీతిగా పొందుకొని ఉంటూ ఉన్నామో ఆ పరిశుద్ధతలో ఉన్నటువంటి యథార్థత, ఆ నీతిని, ఆ సత్యమును మా జీవితాలలో మా పరిశుద్ధతతో పాటు నిలుపుకొని నీకు ప్రీతికరమైనటువంటి సేవకులుగా నీ స్వాస్థ్యముగా మమ్మలను స్థాపించమని, ఈ శ్రేష్టమైనటువంటి మార్గమందున్నటువంటి నీ ప్రజలందరికీ నీ కృపను చూపక మానని పరలోకపు దేవుడవైన మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించి ఈ పరిచర్యని దీవించమని, నీ ఆత్మను అనుగ్రహించి స్థిరపరచమని యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.